అందరికీ నమస్కారం. నేను మీ రెడ్డి. దయచేసి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేసుకుంటానండి. ఇప్పటివరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ వంతుగా నాకు మద్దతు తెలుపుతారని నేను ఆశిస్తున్నాను. అసలు విషయంలోకి వెళ్తే 2 రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించాడు. వాస్తవంగా చెప్పాలంటే అది మీడియా సమావేశం ఏం కాదు. ఎవరు కూడా మీడియా ప్రతినిధులు అక్కడికి అటెండ్ అయినట్టుగా మనకేం తెలియదు. కేవలం వాళ్ళ ప్రతినిధుల్ని ముందు కూర్చోబెట్టుకుంటాడు, ఒక వీడియో రికార్డ్ చేస్తారు, దాన్ని లైవ్లో వదులుతారు. పోనీ ఏదో ఒకటి చేసుకొని కానీ ఆ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరకామణి అంటే తిరుమల శ్రీవారి హుండీ దొంగతనానికి సంబంధించి అదేంటంటే అదేమన్నా పెద్ద ఇష్యూవా, ఆయన మాట్లాడిన మాటల్లో వేరే విధంగా మాట్లాడాడు. మనకు అర్థమైన విషయంలో చెప్తాను. $9 అంటే 900 అనేది కూడా ఆయన తెలియదు. $9 దొంగతనం జరిగింది. 72,000 రూపాయలు ఇండియన్ కరెన్సీ ప్రకారం అంటే $900 అక్కడ దొంగతనం జరిగింది. దానికి గాను ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాడు 14 కోట్ల రూపాయల ఆస్తిని శ్రీవారికి అటాచ్ చేశారు. దీన్ని పట్టుకొని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు ఈ టీడీపీ వాళ్ళు. ఇకపోతే లడ్డు కల్తీ విషయం, దాన్ని కూడా చాలా సింపుల్గా ఏదేదో ఆ బోలే బాబా గాడెవడో మనకు తెలియదు, వాడెవడో తెలియదు, వీడెవడో తెలియదు, అంతా వాడు వీడే. ఎక్కడ కూడా గౌరవం మర్యాద, నేను ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, రేపనే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మగాలి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనకంటూ ఒక డిగ్నిటీ ఉండాలి కదా అనేది ఏదీ లేదు. వాడు వీడే. బజార్ వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అదే భాష. వాడు ఐఏఎస్ ఐపీఎస్ ఇవన్నీ అవసరం లేదు. అతను ప్రజాప్రతినిధి ఏంలే, వాడు ఈడు ఇదే భాష మాట్లాడుతూ చాలా చిన్నది చేసి చూపించాడు. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అవన్నీ పెద్ద విషయాలేం కాదు. ఎందుకనంటే స్వతహాగా ఆయన క్రిస్టియన్, వాళ్ళ వంశం మొత్తం కూడా క్రిస్టియానిటీ తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే. అయితే ఇదంతా ఏంది, రాజకీయం కోసం హిందూ దేవాలయాలకు వెళ్ళడం, అంటే హిందువులు ఎక్కడ దూరం అయిపోతారో మనకి అన్న ఉద్దేశంతో అవసరానికి జింజం ధరిస్తారు, గుళ్ళోకి వెళ్తారు, పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఎవరైతే బైబిల్ను నమ్ముకుంటారో, నిజమైన క్రిస్టియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విగ్రహారాధన చేయరండి, ప్రసాదం కూడా స్వీకరించరు. అది వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ మతపరమైనటువంటి ఆచారం. ఎవరైనా నిజమైన క్రిస్టియన్ అయితే విగ్రహారాధన నిషేధం, ప్రసాదం తీసుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహారాధన చేస్తాడు, గుళ్ళోకి వెళ్ళిపోతాడు, ప్రసాదం స్వీకరిస్తాడు, దాన్ని పక్కన పడేస్తాడు. ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి జంజిం కూడా ధరిస్తాడు. మరి క్రిస్టియానిటీని అవమానించినట్లు కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా హిందూ దేవాలయాల జోలికి వెళ్ళాల. మీ బతుకు మీరు బతకండి, మీరేదో ట్రస్టీని ఏర్పాటు చేసుకోండి, ధర్మకర్తలను ఏర్పాటు చేసుకోండి, ప్రభుత్వ పరంగా మీకు ఎలాంటి సహాయం ఉండదు, మేము కనీసం ఒక ఇటుకరాయి కూడా మీకు ఇవ్వము, ₹1 డబ్బులు కూడా ఇవ్వము, మీ గుడి మీద వచ్చే ఆదాయాలు ఏదైతే ఉంటాయో ఆ ఆదాయం ద్వారానే మీ గుడి నిర్వహణ చేసుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని వాళ్ళు స్పష్టంగా వాళ్ళ విధానం చెప్పారు. దోపిడీ కూడా చేయాల. కొన్ని రాజ్యాలను దోపిడీ చేశారు. రాజుల దగ్గర ఉండే ఆస్తుల్ని, విలువైన వజ్రాలని, దేశ సంపదని మొత్తాన్ని దోచుకెళ్ళారు. కానీ గుడుల జోలికైతే దాదాపుగా రాల. ఎక్కడో 1-2 చోట్ల జరిగినాయి అంట, అది కూడా పెద్ద రికార్డెడ్గా లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వంశ పారంపర్యంగా వాళ్ళు క్రిస్టియానిటీ కాబట్టి ఒక లౌకికవాద రాజ్యాంగం ద్వారా ఎన్నికైన ముఖ్యమంత్రిగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆయన ఏం చేయాలి, అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ధార్మిక సంస్థకి తిరుమల నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పేయాలి. చాలామంది ఈరోజు డిమాండ్ చేస్తున్నారు, రాజకీయ నాయకుల యొక్క ప్రాధాన్యత ఆలయాల్లో ఉండకూడదు అని. చాలామంది ఒకవైపు నుంచి డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే అనుకుంటాను ఈరోజు టీడీపీ కూడా బిఆర్ నాయుడు గారికి చైర్మన్ పదవి ఇచ్చింది.
చాలామంది రాజకీయ నాయకుల పదవి ఆశించినా కానీ ఎందుకో బిఆర్ నాయుడు గారికి ఇచ్చారు. ఆయన ఎక్కడ కూడా ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయలేదు, రాజకీయ కార్యకలాపాల్లో ఎక్కడ పాల్గొనల. సో ప్రజల యొక్క డిమాండ్ మేరకు, హిందువుల యొక్క డిమాండ్ మేరకు బిఆర్ నాయుడు గారికి ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇద్దరు చైర్మన్లు నియమిస్తే దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భూమన కరుణాకర్ రెడ్డి గారి విషయంలో కానీ, వైవి సుబ్బారెడ్డి గారి విషయంలో కానీ వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళని ఎందుకు చైర్మన్లుగా నియమిస్తున్నాం అని చెప్పి చాలామంది కొంత విమర్శలు చేశారు. దయచేసి వాళ్ళని తీసేయండి అని కూడా డిమాండ్ చేశారు. కాకపోతే ఒక నియంత పాలనలో గట్టిగా పోరాడలేరు. ఎందుకని అక్రమ కేసులు పెడతారు, బొక్కలు వేస్తారు, ఇంకా మానసికంగా శారీరకంగా దాడి చేస్తారు, ఇష్టం వచ్చిన బూతులు తిడతారు. వైఎస్ఆర్సీపీ కాడ ఉండేటటువంటి విద్య అది. వాటన్నిటికీ భయపడి ఎందుకు వచ్చిన గోల, అన్ని పాపం పుణ్యం భగవంతుడే చూసుకుంటాడని కొంతమంది మౌనంగా పాపం బాధపడ్డ విషయం అయితే వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీ పట్ల గౌరవం ఉన్నా, భారతదేశ రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నా ఇమీడియట్గా తిరుమల ఆలయానికి సంబంధించి చైర్మన్గా ఒక న్యూట్రల్ పర్సన్ని నియమించేవాడు. ఇన్ని విమర్శలు వస్తున్నాయి కాబట్టి అని. అదేది చేయలే. క్రిస్టియానిటీని తీసుకొచ్చే చైర్మన్గా నియమించాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఆలయంలో అనేది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలియదో మనకైతే తెలియదు. చైర్మన్ కోటా టికెట్ల దగ్గర నుంచి విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల వరకు ప్రతి ఒక్క దాంట్లో దోపిడీ. అన్నప్రసాదం విషయంలో అక్కడ ఉండే భక్తుల దగ్గర నుంచి ఏ విధమైనటువంటి నిరసన వచ్చినా కానీ పట్టించుకోవాలి, మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకున్నారు. పైగా సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు ఆలయం నుంచి ప్రభుత్వానికి కట్టాలి అనే ఒక నిబంధన తీసుకొచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అవసరానికి ఆలయం డబ్బులు కూడా కొంత వాడుకున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి చాలామందికి, ప్రభుత్వం వాడుకుందనే అనుమానాలు కూడా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అటు క్రిస్టియానిటీకి గౌరవం ఇవ్వలేడు. భారత రాజ్యాంగం ప్రకారం ఒక లౌకికవాదిగా ఆ హిందూ ధర్మాన్ని గౌరవించాలి కాబట్టి, నేను స్వతహాగా క్రిస్టియన్ కాబట్టి మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పి అంటే బ్రిటిష్ వాళ్ళలాగా. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు, క్రిస్టియానిటీని అభివృద్ధి చేసుకున్నారు, మత మార్పిడిలు చేసుకున్నారు, చర్చిలు కట్టుకున్నారు, వాళ్ళ మత ప్రచారం చేసుకున్నారు. కానీ ఎక్కడ కూడా హిందుత్వాన్ని కించపరిచే ప్రయత్నం అయితే చేయలేదు వాళ్ళు. వాళ్ళ దేవాలయాలు వాళ్ళకి అప్పచెప్పేశారు. అలాగే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే రాజారెడ్డి దగ్గర నుంచి వాళ్ళ పూర్వీకులు మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళే. వాళ్ళకి పంది మాంసం సప్లై చేయటం, సారాయి సప్లై చేయటం, వాళ్ళకు ఊడిగిం చేయటం, వాళ్ళ దగ్గర పాలేర్లుగా పనిచేయటం, అంటే కప్పం వసూలు చేసేవాళ్ళు. సామంతరాజుల దగ్గరికో లేకపోతే పెద్ద పెద్ద జమీందారుల దగ్గరికి వెళ్ళి నెల నెల ఇంత కప్పం కట్టాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళ తరపున పోయి వాళ్ళ దగ్గర రౌడీజం చేసి జుట్టు పట్టుకొని వసూలు చేసి బ్రిటిష్ వాళ్ళ కాడకు తీసుకుపోయి చెల్లిస్తే వాళ్ళు ఎంతో కొంత రూపాయికి ఒక పావలానో ₹10 వీళ్ళ మొహాన్ని కొట్టి వీళ్ళని ఒక బానిసలుగా చేసుకునేవాళ్ళు. కాబట్టి సో అలాంటి బతికిన కుటుంబం కాబట్టి ఈరోజు కూడా ఈ రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంలోని సెక్షన్లను గౌరవిస్తూ, హిందుత్వాన్ని గౌరవిస్తూ ఆయన ఒక ధార్మిక సంస్థ అధినేతకి ఎవరికొరకు దాన్ని అప్పచెప్పేసి ఉంటే ఈరోజు ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు. కాబట్టే ఆయనకి ఎవరి మీద గౌరవం లేదు. అటు క్రిస్టియానిటీ మీద గౌరవం లేదు, హిందుత్వం మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు. పైగా అక్రమ సంపాదన. 2004 నాటికి వాళ్ళ కుటుంబ ఆస్తులు 2 కోట్ల రూపాయలు ఉంటే 2014 నాటికి 360 కోట్లు, 2024 నాటికి 3000 కోట్లు. అంటే ప్రభుత్వానికి చూపించే లెక్కలు. ప్రభుత్వానికి చూపించకుండా ఇంకా 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఉంటుంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 46,000 కోట్ల రూపాయలు అవినీతి కేసులు. అదే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సుండూరు పవర్ ప్రాజెక్టుకి, భారతీయ సిమెంట్కి వందలాది ఎకరాలు. నిన్నగాక మనం చూశారు, హైదరాబాద్కి కోర్టుకి అటెండ్ కావడం కోసం 1,50,00,000 స్పెషల్ ఫ్లైట్ వేసుకొని హైదరాబాద్కి పోయి 20 నిమిషాలు కోర్టులో అటెండ్ అయ్యి
అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయాడు. ఇలాంటి రిచెస్ట్ సీఎంకి ఇలాంటి ప్రజల మనోభావాల పట్ల గౌరవం లేనటువంటి ఒక వ్యక్తికి చిన్నదే కదా, తిరుమల లడ్డు విషయం అయితేమి, పరకామణి విషయం అయితేమి, ఇవన్నీ చాలా సింపుల్ ఇష్యూస్. గతంలో కొడాల నాని గారు కూడా కొంతమంది ప్రశ్నిస్తే రథాలు తగలబెట్టేస్తున్నారండి, దుర్గమ్మ గుడిలో వెండి వస్తువులు దొంగతనం అయినాయండి అంటే, అయితే ఏమవుతుంది, రథం తగలబెడితే ఇంకో కొత్త రథం కొనుక్కుంటాము, అవి ఏమన్నా కోట్ల రూపాయలు చేస్తాయా, లేకపోతే ఇంకేమన్నానా, దానివల్ల ఏమన్నా నష్టమా, తగలబడింది కొత్త రథం తయారు చేసుకుంటాం అన్నాడు. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో వెండి వస్తువులు దోపిడీకి గురైనాయా అంటే, పోతే పోయి అవి ఎంత అవుతాయండి, 10,000 అవుతాయి, 15,000 అవుతాయి, కొత్తవి చేయించుకుంటాం. అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మన్ననలు, అభినందనలు, పదవులు పొందేదానికోసంగా ఆయన సిద్ధాంతాలని వీళ్ళు ప్రజల్లో చెప్పేవాళ్ళు. ఇప్పటికైనా క్రిస్టియన్ సోదరులు కూడా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి అవసరానికి ఎవరినైనా వాడుకుంటాడు. క్రిస్టియానిటీని వాడుకుంటాడు, హిందువులను వాడుకుంటాడు, ముస్లింలను వాడుకుంటాడు, ఎవరినైనా ఏ కులాలనైనా వాడుకుంటాడు. ఇప్పుడు రెడ్లని వాడుకున్నాడు, వాళ్ళని వదిలేశాడు. ఇప్పుడు రెడ్డి అనేవాడు సమాజంలో తలెత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితి. బండ బూతులు తిడుతున్నారు బయట జనాలు. వీళ్ళే కొంతమందికి రెడ్డి తోక తగిలిచ్చి మాలాంటి వాళ్ళని బండ బూతులు తిట్టిస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి అనేవాడు వ్యక్తిగతంగా అతను ఎదగడం కోసం ఎవరినైనా వాడుకుంటాడు, కానీ వాళ్ళ గౌరవం కోసం, వీళ్ళ గౌరవం కోసం, వాళ్ళ మంచి కోసం, ఇంకొకరి ఎదుగుదల కోసమో కష్టపడేటటువంటి వ్యక్తి కాదు, ఆశించేటటువంటి వ్యక్తి కాదు. దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకొని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారనేది విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.